హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై రామ్నిక. ఇప్పటివరకు మా వీడియోస్ కానీ మీకు నచ్చుతుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్టర్స్. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో వచ్చేసి మేము లాస్ట్ వీడియోస్లో షేర్ చేసినట్టు కాలిఫోర్నియా అనే ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్లో డే 1 అయితే బిగ్ సూర్ అనే సిటీకి వెళ్ళాము. ఈ ప్లేస్లో ఏమేమి ప్లేసెస్ తిరిగామో, ఏవై మస్ట్ విజిటో మీకు ఈ వీడియోస్లో షేర్ చేస్తాను. అండ్ లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి మేము శానోసే నుంచి స్టార్ట్ అయ్యాము బిగ్ సూర్ అనే సిటీకి. ఆల్మోస్ట్ 1.5 to 2 hours పడుతుంది. ఫస్ట్ అయితే బిగ్ సీ బ్రిడ్జ్కి వెళ్ళాము. ఇదైతే వ్యూ ఇలా ఉంటుంది. యాక్చువల్గా బిగ్ సూర్ మొత్తంలో ఏవి అన్ని లైక్ కార్ సైడ్ కాపుకొని అన్ని వ్యూ పాయింట్స్ అన్నమాట. ఫస్ట్ అయితే ఈ బిగ్ సీ బ్రిడ్జ్ మస్ట్ విజిట్ అనమాట. ఎవరిని అడిగినా చెప్తారు, చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఈ బిగ్ సీ బ్రిడ్జ్కి వ్యూస్ 2 to 3 సైడ్స్ నుంచి వ్యూస్ ఉంటుంది. కార్ పార్కింగ్ అనేది సపరేట్గా ఏముండదు, బట్ ఎడ్జెస్ కొంచెం పక్క కాపుకొని వ్యూ పాయింట్లో అలాగా దొరికినప్పుడు ఫస్ట్ మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్లో అయితే దొరకలేదు, అక్కడ ఫుల్గా ఉండింది. సో కొంచెం ముందరకెళ్ళి సైడ్ కాపుకొని ఈ వ్యూ అయితే ఫస్ట్ అయితే ఎంజాయ్ చేసాము. కొంచెం టాప్ వ్యూ, ఏవి దగ్గరికి వెళ్ళేవి అట్లా ఉండదు, అన్నీ ఇంకా టాప్ వ్యూసే అన్నమాట. కొంచెం పైకి ఎక్కి కొండల మీద నుంచి అలా చూడటం అనమాట. ఇలా ఈ బీచ్, ఆ బ్రిడ్జ్, అది బిగ్ సీ బ్రిడ్జ్ అనమాట. బిగ్ సీ బ్రిడ్జ్ పక్కన ఇలా ఒక బీచ్ వ్యూ అనమాట. అసలు వాటర్ చూడండి ఎంత షేడ్స్ ఆఫ్ బ్లూ లాగా కలర్స్, అసలు చాలా బాగుండింది వ్యూ అయితే. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హరికేన్ పాయింట్ అనే వ్యూ పాయింట్కి వెళ్ళాము. అది ఆ బిగ్ సీ బ్రిడ్జ్ నుంచి కొంచెం ఒక ఫ్యూ మినిట్స్, లైక్ 15 minutesలో ఉంటుంది. ఇదనమాట వ్యూ. ఇది కూడా జస్ట్ వ్యూ పాయింటే. వాటర్ చూసారా ఏ కలర్ ఎలా ఉండిందో. మొత్తం ఈ బిగ్ సూర్లో మొత్తం వ్యూ పాయింట్స్ అనమాట. కళ్ళకు ఒక ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది. ప్లేస్ వచ్చేసి హరికేన్ పాయింట్. ఇక్కడ కూడా పార్కింగ్ ఏమి ఉండదు, సైడ్ కాపుకొని ఇంకా అలా వ్యూ చూసుకోవటమే. ఆల్మోస్ట్ ఇంకా వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ అయితే మేము వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది మెక్వే వాటర్ ఫాల్స్ అనమాట. ఆన్ ద వేలో ఆ బీచ్ వ్యూ అండ్ సమ్ యానిమల్స్ అలా కనిపిస్తే నేను కొంచెం క్యాప్చర్ చేశాను. అవన్నీ బెర్రలు అనమాట, బఫెలోస్. సో ఇంకా అలా క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి హరికేన్ పాయింట్ నుంచి మెక్వే ఫాల్స్కి ఆల్మోస్ట్ 30 to 40 minutes పడుతుంది. వ్యూ అయితే చాలా వంక టింకర్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఇది కూడా అంతే. దీనికి ఇంతకు ముందు ట్రెక్ అనేది, అదే ట్రైల్ అనేది ఉండేదన్నమాట. కానీ అది ఇప్పుడు క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఇయర్స్ నుంచి అండర్ కన్స్ట్రక్షన్ అలా అని చెప్తున్నారు. ఇది కూడా వ్యూ పాయింటే, కార్స్ పక్క కాపుకొని అక్కడ నుంచి వ్యూ చూడటమే ముందు టాప్ నుంచి. ఆ వాటర్ వచ్చేసి 80 feet అనమాట టాల్. అది డైరెక్ట్ పసిఫిక్ ఓషన్ నుంచి దారి అనమాట. చాలా బాగుండిద్ది ఈ వ్యూ కూడా. మస్ట్ విజిట్ వాటర్ ఫాల్స్ అనమాట. నెక్స్ట్ అక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు, ఇంకా రిటర్న్ టు శానోసే అయ్యేటప్పుడు దారిలో విస్తా పాయింట్ అని ఉంటుంది లెఫ్ట్లో. ఇది కూడా అంతే, జస్ట్ సేమ్ అన్ని వ్యూ పాయింట్సే. చూడండి ఎంత ఫాగీగా మిస్ట్. మేము ఏదేదో అనుకున్నాము, కానీ అక్కడ ఆ వెదర్కి అక్కడ వాటర్కి అట్లా ఫాగీ లాగా వస్తుందంట. అదొక పాయింట్ చూసుకున్నాము, అది కూడా వ్యూ పాయింటే. నెక్స్ట్ వచ్చేసి నెపెంతే రెస్టారెంట్ అనేది ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు లెఫ్ట్లో ఉంటుంది. మీరు చూస్తే ఈ రెస్టారెంట్ అయితే ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. సో అందుకనే దీనికి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఫీనిక్స్ అని ఒక గిఫ్ట్ షాప్ ఉంటుంది, అక్కడైతే మ్యాగ్నెట్స్ తీసుకున్నాం మేము. అండ్ దెన్ ఒక కెఫే కూడా ఉంటుంది తినడానికి. అండ్ ఈ రెస్టారెంట్ కూడా ఉంది. ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అంట, మేమైతే ట్రై చేయలేదు. బట్ వ్యూ అయితే ఎంజాయ్ చేసాం. మ్యాగ్నెట్స్ తీసుకొని కొంచెం అక్కడ టాప్ వ్యూ అయితే చాలా ఎంజాయ్ చేసాము. మీరు చూడండి ఎంత బాగుందో టాప్ వ్యూ నుంచి. అసలు ఇంకా వీడియోస్లో అయితే అంత జస్టిస్ చేయవు, కానీ కళ్ళకైతే చాలా బాగుండిద్ది. చాలా ఎంజాయ్ చేస్తాం ఆ వ్యూని అయితే మనం. ఫుల్ గ్రీనరీ, బీచ్, స్కై, ఫాగ్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా ఇంకా రెస్టారెంట్లో అలా వ్యూ చూసేసి మ్యాగ్నెట్స్ తీసుకొని
ఇంకా అయితే అక్కడ నుంచి రిటర్న్ అయ్యాం మేము. అండ్ దెన్ నేను ఫస్ట్ చెప్పాను కదా బిగ్ సీ బ్రిడ్జ్ మాకు ఫస్ట్ ప్లేస్లో వ్యూ అక్కడ దొరకలేదు ప్లేస్ అని నెక్స్ట్ వ్యూకి వెళ్ళిపోయామని. ఇదైతే ఇంకో రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచి కూడా వ్యూ ఎలా ఉందని చూసాము. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. అండ్ దెన్ మేము గారపట్ట స్టేట్ పార్క్ వెళ్ళాము. ఇదైతే కొంచెం చిన్న మినీ ట్రైల్ అనమాట, 1.5 to 2 miles. ఇదైతే నేను మొత్తం క్యాప్చర్ చేశాను. చిన్న ట్రైల్ లాగా ఇది కూడా. ఈ గారపట్ట స్టేట్ పార్క్ కూడా 3 ways ఆఫ్ ఉంటుంది అనమాట ట్రైల్స్. మేమైతే ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎక్కడ పార్కింగ్ దొరికితే అక్కడలాగా వేస్ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ 3 ఉన్నాయి దీనికి. మేమైతే ఒక ప్లేస్లో మాకు పార్కింగ్ దొరికితే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. బాగుండింది ఈ ట్రైల్ కూడా, చాలా బాగుంది. అండ్ మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్, ఆ వ్యూ పాయింట్స్. అండ్ మేము వెళ్ళినప్పుడైతే లైట్గా ఇక్కడ వర్షం పడుతుంది, మీరు బాగా చూస్తే డ్రిజిల్ అవుతుంది లైట్గా, బట్ తర్వాత ఆగిపోయింది. చాలా బాగుండింది వ్యూ అయితే, బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూడా చూడండి మీకు ఎలా అనిపించిందో, మీకు ఈ వీడియోలో ఏ ప్లేసెస్ నచ్చినాయో కామెంట్స్లో షేర్ చేయండి. నాకైతే మెక్వే ఫాల్స్ అండ్ బిగ్ సీ బ్రిడ్జ్ బాగా నచ్చాయి. గారపట్ట స్టేట్ పార్క్ కూడా అసలు వే నడుస్తుంటే ఆ వ్యూ అంతా చాలా బాగుండింది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బీచ్కి వెళ్ళాము, పాయింట్ లోబోస్ బీచ్ అని, అది కూడా వస్తుంది. అండ్ బిగ్ సూ ప్లేసెస్లో మస్ట్ సీ ప్లేసెస్ అంటే ఇవే అని నేను చెప్తాను. మేమైతే ఇవే చూసుకున్నాము. అండ్ ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు బిగ్ సూర్ వెళ్ళేటప్పుడు కొంచెం వీకెండ్స్ అయితే చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి పార్కింగ్ కోసము. అండ్ మేమైతే వీక్ డేస్ వెళ్ళాము. వీక్ డేస్ కూడా బాగానే ఉన్నారు. మేము కొంచెం మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళాము, బ్రేక్ఫాస్ట్ బయట తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అలా అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసి ఎక్కువ బిగ్ సీ బ్రిడ్జ్ దగ్గర స్టే చేసాము. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి హరికేన్ పాయింట్, నెక్స్ట్ వచ్చి మెక్వే ఫాల్స్, నెక్స్ట్ వచ్చేసి విస్తా పాయింట్, నెక్స్ట్ వచ్చేసి నెపంతే రెస్టారెంట్, నెక్స్ట్ వచ్చేసి గారపట్ట స్టేట్ పార్క్, అండ్ దెన్ పాయింట్ లోబోస్ బీచ్. ఇవైతే ఈ 7 ప్లేసెస్ అయితే కవర్ చేసి ఇంకా బిగ్ సూ నుంచి అయితే మేము రిటర్న్ అయ్యాము. వ్యూ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ వ్యూ అయితే చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకేమి నచ్చిందో ప్లీజ్ డూ కామెంట్. అండ్ బిగ్ సూర్ అదే కాలిఫోర్నియా ట్రిప్ వెళ్ళినప్పుడు బిగ్ సూర్ అయితే మస్ట్ విజిట్ సిటీ. ఎవరైనా కాలిఫోర్నియా వెళ్తుంటే ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి. అండ్ కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్లేసెస్ అయితే చూడండి. అండ్ యా, యాక్చువల్లీ బిగ్ సూర్ మొత్తం వ్యూ పాయింట్స్ అనమాట. ఏవి దగ్గరికి వాటర్ ఫాల్స్ నియర్ బై వెళ్ళటము అట్లా ఏమి ఉండదు. ఈ స్టేట్ పార్క్ కూడా అంతే, ఇది ఒక ట్రైల్ ఉంది కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్కి కొంచెం ట్రైల్స్ ఉన్నాయి, కొన్ని వాటికి కొన్నిటికైతే లేవు. అన్ని వ్యూ పాయింట్స్ లాగా అనమాట, టాప్ నుంచి వ్యూ చూడటము అలా అనమాట, రాక్స్ అలా.
మౌంటైన్స్ అయితే చాలా బాగుండింది న్యూగా. మాకైతే బాగా నచ్చింది మిక్సూరు. అసలు వాటర్ అయితే ఎంత క్లియర్ వాటర్, కలర్ సీ గ్రీన్, డార్క్ బ్లూ. నేనైతే చూడండి వంగి చూస్తున్నాను వ్యూస్. ఇక్కడ ఒకటి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం వాటర్ ఫాల్ లాగా కనిపిస్తే కొంచెం క్యాప్చర్ చేసాము. మామూలుగా ఈ ట్రైల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుండింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాయింట్ లోబోస్ బీచ్ చెప్పాను కదా, ఇదైతే వేవ్స్ చాలా ఎక్కువ ఉండింది. సో మేమైతే లోపలికైతే దిగలేదు, కొంచెం నియర్గా వెళ్ళి ఫొటోస్ అలా వీడియోస్ తీసుకొని క్యాప్చర్ చేసుకొని వచ్చాము. దీనికి కూడా ట్రైల్ ఉంది గైస్, బట్ అది క్లోజ్ అయింది. ఇది సన్సెట్కి ఫేమస్ అంట, బట్ ఆ రోజు చాలా ఫాగీగా ఉండింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ గైస్.